వాళ్ళు ఉండే ఇల్లు మాత్రం ఇదే ఇక్కడే. అంటే నైట్ ఒకటింటి ప్రాంతంలో కూడా బాత్రూమ్కు వెళ్ళాలని, అంటే వర్షం పూర్తిగా కూడా తగ్గిన తర్వాత అప్పుడు అంటే కరెంటు కూడా విద్యుత్ కూడా 2-3 సార్లు ట్రిప్ అయిందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఇదే మెట్ల మీద కూర్చొని కూడా ఉన్నాడు. కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి బాత్రూమ్కు వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళి ఇంట్లోకి వద్దామనుకునే ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి డోర్ను ముట్టుకోవడంతో కూడా షాక్ వచ్చిందని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాక ఇక 11:30 అవుతుంది. అప్పుడు వచ్చి ఇక అన్నం తిన్నాక కరెంటు పోయింది. సరే అని సైలెంట్గా ఉన్నాం. వాడు బాత్రూమ్ వస్తుంది అన్నాడు. మళ్ళీ వచ్చింది కరెంటు. వచ్చిన తర్వాతకి వాడు బాత్రూమ్ వస్తుంది అని బయటకు వచ్చిండు, కరెంటు పోయింది. సరే అని ఇక్కడ కూర్చున్నాడు, మంచిగా ఇక్కడ కూర్చొని అటు ఇటు చూస్తాండి ఎప్పుడు వస్తుంది అని. తొందరనే వచ్చింది, ఫుల్ వచ్చినట్టుంది. అది వాడు పోయి దాన్ని పట్టుకున్నారు తోడికి వాడికి మొత్తం ఒకటేసారి వచ్చినట్టుంది. అమ్మా అని గట్టిగా అరిచిండు. నేను పోయి పట్టుకున్నా, నాకు కూడా వచ్చింది. గట్టిగా వదిలిపెట్టుకున్నా. నేను మా డాడీ వచ్చిండు, గట్టిగా ఇట్లా అన్నాడు కిందికి.